మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని రగిలిపోయి కుమిలిపోయి కృషించిపోయే కంటే వీళ్ళింతే ఇలాగే మాట్లాడతారని ఒక్కసారి అనుకుని చూడండి. అప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, నీ జీవితం ఎంత సాఫీగా సాగిపోతుందో మీకే అర్థమవుతుంది. లోకులు కాకులు వయసును చూడరు, వరుసను చూడరు, మనిషిని చూడరు, మనస్సును చూడరు, మానవత్వాన్ని చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, మరోసారి చెప్పుడు మాటలు జీవితాలను తలక్రిందులు చేస్తాయి. సో బ్రదర్ జాగ్రత్త. మనం ఎంత ఇష్టపడతామో మనల్ని అంతే దూరం పెడతారు కొందరు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికి అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలిచి చూపించాలి. మంచి వాళ్ళని కనబడేదాకా వెతుకుతాం, కనబడ్డాక మోసం చేసి వదిలేస్తాం. కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితము కూడా అంతే, కష్టపడితేనే అందాన్ని ఆనందాన్ని చూడగలవు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. డబ్బు సంతోషం అనేవి జన్మ విరోధులు. ఒకటి ఉన్న చోట మరొకటి నిలవదు. జాతకాలని నమ్మి జీవితాలని ఇచ్చేస్తారు, కానీ మనిషిని నమ్మి అవకాశాలు మాత్రం ఇవ్వరు. కాలం మనది కానప్పుడు ఎంగిలి ఆకు కూడా ఎగిరెగిరి పడుతుంది. అప్పుడు మౌనంగా ఉండటం ఉత్తమం. నిజం తెలుసుకునేంత ఓపిక నీకు లేకపోతే నిందించే హక్కు కూడా నీకు లేనట్టే. నీకంటే చిన్నవాడిని నువ్వు ఇప్పుడు కొడితే వాడు నీకంటే బలవంతుడైనప్పుడు తప్పక తిరిగి దెబ్బ కొట్టగలడు. దుఃఖాన్ని మరిచిపోవాలంటే తీరిక లేని విధంగా ఏదో పనిలో పడిపోవాలి. రోజు నీలో వచ్చే చిన్న మార్పులే నీ జీవితంలో వచ్చే పెద్ద మార్పుకు దారి తీస్తాయి. తీపి ఉండాలే కానీ చీమలకేం కొదువా, కాసులుండాలే కానీ చుట్టాలకేం కొదువా. ఉప్పు తగిలితే చెదిరిపోవా చీమలు, నొప్పి తగిలితే బెదిరిపోరా చుట్టాలు. విడిచిపెట్టవలసిన 5 లక్షణాలు: అందరినీ సంతృప్తిపరచాలని అనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడటం, గతంలో జీవించడం. నాది అనేది ఏది నాది కాదు, నాతో ఏది శాశ్వతము కాదు. అద్దె శరీరం, అద్దె మనుషులు, అద్దె వస్తువులు, జీవాత్మ నేను, పరమాత్మ నువ్వు, ఇదే శాశ్వతం. పిలవగానే పలకడం, కోరగానే కోరికలు తీర్చేస్తే ఆ దేవుడు కూడా చులకన అయిపోతాడు మన మనసులకి.